ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై బీజేపీ టీఆర్ఎస్లు ప్రజలకు స్పష్టతనివ్వాలని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి అన్నారు. ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ పార్టీ కుట్ర చేసిందని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నామని కేసీఆర్ అంటున్నారని, కానీ కేసీఆర్ కూడా రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని విమర్శించారు. గాంధీభవన్లో మీడియాతో మాట్లాడిన కోదండరెడ్డి రెండు పార్టీల వైఖరిని ఖండించారు. కాంగ్రెస్ హయాంలో 50 రోజులుగా నడిచే అసెంబ్లీ సమావేశాలను కేసీఆర్ కుదించారని, ఎమ్మెల్యేలను మభ్యపెట్టి టీఆర్ఎస్లో చేర్చుకున్నారని ఆరోపించారు. చట్టవిరుద్ధంగా చేర్చుకుంటూ పార్లమెంటరీ వ్యవస్థను నిర్వీర్యం చేశారన్నారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ ఘటనలో రెండు పార్టీలు నేరస్తులేనని ఆరోపించారు. అంటేనే చాలా గౌరవప్రదంగా ముఖ్యమంత్రి గారు ఏమైనా శాసనసభలో హామీ ఇస్తే అవి అమలైనయా లేదా అని చూడడానికి ఒక అష్యూరెన్స్ కమిటీ ఉంటుంది. అష్యూరెన్స్ కమిటీ ఇప్పటి వరకు సమావేశమే కాలే. ముఖ్యమంత్రి గారు అయితే మామూలుగా అనేక సందర్భాలలో కీలకమైన అంశాల విషయంలో వాగ్దానం చేసిండు. శాసనసభ సమావేశాలైన తర్వాత దాని విషయాన్ని పట్టించుకోలేదు. అనేక విషయాలలో ఆ విధంగా కమిటీలను కూడా నిర్వీర్యం చేసిండు. నేను ఎమ్మెల్యేలను, పార్టీలు మారిన ఎమ్మెల్యేల ప్రస్తావనకు వస్తే నేను మీ ముందు అంకెలతో చెప్పదలుచుకున్న 2018లో ఈ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత 89 టీఆర్ఎస్ గెలిచిండ్రు, 18 కాంగ్రెస్, 19 గెలిస్తే ఎంబడే బై ఎలక్షన్ కు పోయినరు. ఎంఐఎం 7, బీజేపీ 3, 2 టీడీపీ. అక్కడ 12 మంది, 18లో కాంగ్రెస్ నుంచి 12 మంది శాసనసభ్యులు ఒక్కసారి పోలే, అంచెలంచెలుగా పోయినరు. మీరు వాళ్ళని ఆశలు పెట్టి రకరకాలుగా ప్రయత్నాలు చేసి 12 మందిని మీ పార్టీలో చేర్చుకున్నారు. అంతేకాదు 2014లో టీడీపీ ఎమ్మెల్యేలు 13 మంది పార్టీ మారారు రాష్ట్రం ఏర్పడ్డ తొలి సంవత్సరంలో. కాంగ్రెస్ నుంచి 2014లో 7 కనకయ్య, విఠల్ రెడ్డి, రెడ్డి నాయకు, కాళే యాదయ్య, భాస్కర్ రావు, పువ్వాడ అజయ్, చిట్టెం రామ్మోహన్ రెడ్డి. ఇట్లా మీరు 2014 నుంచి ఈ రోజు వరకు శాసనసభ్యులను ఎరబెట్టి నాశనం చేసి భిన్నంగా వ్యవహారం చేస్తున్నారు. స్పీకర్ ఏమైనా తన ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాడా అని అంటే ఏనాడు కూడా స్పీకర్ గారు తనకున్న బాధ్యతను కానీ, శాసనసభ నడిచేటప్పుడు కానీ, లేకపోతే సాధారణమైన సమయంలో కానీ తన బాధ్యతను నిర్వర్తించకపోగా స్పీకర్ గారు కూడా ముఖ్యమంత్రి గారు ఏ విధంగా చెబితే ఆ విధంగా నడుచుకునే వ్యవస్థకు మీరు దారి తీసిండ్రు. మచ్చుకు మామూలుగా శాసనసభ అంటేనే చాలా గౌరవప్రదంగా ముఖ్యమంత్రి గారు ఏమైనా